ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. అమ్ములు ఊరుకో తల్లి. అమ్మా మోసపోయానమ్మా. చందు ఎంతో మంచివాడని నమ్మి నేను చాలా దారుణంగా మోసపోయాను. చిచ్చి, ఆ నాగేంద్రగాడు కావాలనే తన కొడుకుని మన అమూల్య మీదకి ఉసుగొలిపాడు. ప్రేమ నాటకం ఆడించి పెళ్లి కూడా అయిపోయాక ఇప్పుడు తన నిజ స్వరూపాన్ని బయట పెడతాడా? దుర్మార్గుడు, నీచుడు. అలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. ఏమండి, ఇప్పుడు మనం ఆలోచించాల్సిందే జరిగిపోయిన దాని గురించి కాదు, ఇక ముందు జరగాల్సిన దాని గురించి. వదినా, ఇక నా బతుకు గురించి ఆలోచించడానికి ఏం మిగిలింది? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నాళ్ళుగా నేను కన్న కలలు, నా ఆశలు, ఊహలు అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. మనసారా ప్రేమించి గుడ్డిగా నమ్మినందుకు చందు నన్ను నిండా ముంచేశాడు. జరిగిన దాంట్లో తప్పు నీది మాత్రమే కాదమ్మా, నీతో పాటు మేము కూడా అతనితో మంచివాడని నమ్మాం. కష్టపడే స్వభావం ఉన్నవాడు భార్యను అపురూపంగా చూసుకుంటాడనే భ్రమలోనే ఈ పెళ్లి జరిపించాం. మీరందరూ కలిసి జరిపించిన ఈ పెళ్లి వల్ల ఇప్పుడు నష్టపోయింది ఎవరు? అమాయకురాలైనా మన అమూల్యే కదా. కొత్త పెళ్లి కూతురిగా సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఇలా కన్నీళ్లు పెట్టి కుమిలిపోతుంది ఎవరు? మన అమూల్యే కదా. అన్నయ్య తొందరపడ్డారు. నువ్వు వదిన ఆ చందు ఎంతో మంచివాడని సర్టిఫికెట్ ఇచ్చి చాలా చాలా తొందరపడ్డారు. వాడెవడో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో మీరు ఎంక్వైరీ చేయించుంటే వాడి బండారం మొత్తం అప్పుడే బయటపడేది. ఎందుకు ఎంక్వైరీ చేస్తారు బాలు? ఏమాత్రం కష్టపడకుండా సంబంధం కుదిరిపోయింది, ఈ పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుందన్నట్టు వీళ్లే చందుని ఈ ఇంటికి తీసుకొచ్చేశారు. రాజముద్ర వేసినట్టు ఆ మోసగాన్ని ఎంతో బుద్ధిమంతుడని బల్లగుద్ది మరీ చెప్పారు. మిమ్మల్నందర్నీ కూడా పెళ్లికి ఒప్పుకునేటట్టు చేసి నేను బాలు వద్దు 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 అని ఎంత మొత్తుకున్నా గాని మా మాటల్ని కొట్టి పారేసి వీళ్ళిద్దరే దగ్గరుండి అమూల్య మెడలో పసుపు తాడుని కాదు ఉరి తాడుని కట్టించేశారు. ఇప్పుడు అమూల్య బ్రతుకు ఇలా బండలు కావడానికి ముమ్మాటికి కారణం వీళ్ళే. శశి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఈ పెళ్లి జరిపించటానికి అందరం కలిసి మాట్లాడాకే కదా ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాంటిది వీళ్ళిద్దరిదే తప్పన్నట్టు ఎందుకలా నిందిస్తున్నావు? నిందించక ఇంకేం చేయాలి? ఓహో, దండలు వేసి చప్పట్లు కొట్టాలా? మీరందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన అమ్ముల బ్రతుకు ఇలా నాశనం అవ్వడానికి కారణం ఈ శ్రీరామచంద్రుడే. శశి, శశి, నా భర్త గురించి ఇంకొక్క మాట
తప్పుగా మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇలా జరిగినందుకు ఇంట్లో అందరూ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటే నువ్వే కావాలని గొడవ పెట్టాలని చూస్తున్నావా? వదినా, శశి అన్న దాంట్లో తప్పే ఉంది. తప్పున్నారా? ఏ నీకు మాత్రం తెలీదా? మన అమూల్య చందుని ప్రేమించింది, తనంటే ఇష్టమని చెప్పింది. మన ఇంట్లో వాళ్ళందరం కూడా తన ప్రేమని గౌరవించాం, ఈ పెళ్లి ఒప్పుకున్నాం. కానీ ఆ చందు ఒక ప్లాన్ వేసి ఈ ఇంటికొచ్చాడని, మంచితనం నటించాడని, అందరినీ బుట్టలో వేసుకున్నాడని ఆయనే కాదు, ఎవ్వరం కూడా ఊహించలేకపోయాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చందు అమూల్యనే కాదు, మనందరినీ కూడా మోసం చేశాడు. అవును, జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైంది అంటే అందుకు మనందరము కారణమే. ఒక్కగానొక్క కూతురు పెళ్లిని ఎంతో ఘనంగా జరిపించాలి. కొత్త జంట మన ఇంట్లో సంతోషంగా తిరుగుతూ ఉంటే అది కళ్ళారా చూసి ఆనందించాలని ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ ఇప్పుడు అమ్మా, నువ్వేడవద్దు, నేనది భరించలేనమ్మా. ఈరోజు మీరందరూ ఇలా బాధపడ్డానికి కారణం నేను మాత్రమే. మనసారా నమ్మిన చందు నన్ను మాత్రమే కాదు, మీ అందరినీ కూడా చాలా దారుణంగా మోసం చేశాడు. ఆదిత్య అన్నయ్య నాతో వద్దమ్ములు అని ఎప్పుడూ చెప్తుండేవాడు. కానీ నేనే తన మాటల్ని అపార్థం చేసుకున్నాను. అందుకు శిక్ష అనుభవించాల్సింది నేను మాత్రమే. అమలు 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 అమలు